ఈరోజు ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ సంఘం యొక్క అధ్యక్షులు 33 జిల్లాల అధ్యక్షులు 33 జిల్లాలకు ఇన్ఛార్జీలతో ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. నేను ఆ సంఘానికి అడ్వైజర్ రమేష్ హజారి నా పేరు. ఇక్కడ ఈరోజు కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేయడం. రెండోది, అట్లా బలోపేతమైన సంఘము ప్రజల చైతన్యంతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని చేపట్టడం, దానికి ప్రజలందరూ తమ వంతుగా సహకారం అందించడం. మూడోది ఏంటంటే, మరి ఇవాళ మున్నూరు కాపుల జనాభా సంఖ్యను 12% ఉన్నదాన్ని 4% తగ్గించి మరి వీళ్ళ సంఖ్యను కనుమరుగు చేసేటువంటి ఒక కుట్ర నడుస్తుంది. మరి దీంట్లో జరుగుతున్న పరిణామాలు ఏంటివి, ఎందుకు జరుగుతుంది, మనల్ని ఎట్లా దాన్ని సవరించుకోవాలా, మన జనాభాను ఎట్లా మనం గుర్తించుకోవాలని చెప్పేసి గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహించుకోవాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. ఈ 3 అంశాలు ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు కుటం పురుషోత్తం పటేల్ అధ్యక్షతన, పెద్ది పెంటయ్య గారు జనరల్ సెక్రటరీగా, మరి పెద్దలు తూడి ప్రవీణ్ గారు, గాలి అనిల్ కుమార్ గారు, అట్లనే వి ప్రకాష్ అన్నగారు, మరి ఇంకా జిల్లాల నుంచి వచ్చిన పెద్దలు చాలామంది వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఒకరోజు కార్యక్రమం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. అన్ని అంశాలు కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. కార్యాచరణ ప్రకటించుకోవడం జరిగింది. జిల్లాల వ్యాప్తంగా సదస్సులు నిర్వహించుకోవాలనే అంశం పట్ల చర్చ జరిగింది. మరి తక్షణమే ఈ యొక్క మున్నూరు కాపులు పటేన్ల యొక్క చైతన్యం కోసం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుల బంధువులందరినీ కూడా, కవులు కళాకారులను గుర్తించి, ఉద్యోగులను గుర్తించి, వివిధ వృత్తులలో పనిచేస్తున్నటువంటి మరి కాపు బిడ్డలందరినీ కూడా గుర్తించుకొని చైతన్యం చేసుకొని ఐక్య సంఘటన దిశగా మరి ప్రయాణం చేయాలని చెప్పేసి తీర్మానాలు చేయడం జరిగింది. మా అన్నగారు రమేష్ హజారి అన్నగారు, మేము కాపులం, మున్నూరు కాపులం, పంట కాపులం, ప్రజా కాపులం, ఈ తెలంగాణ తల్లి పెద్ద కొడుకులం అని రాసిండ్రు అన్నగారు. ఈరోజు మా మున్నూరు కాపుల యొక్క చరిత్రను వక్రీకరిస్తూ ఏదైతే మా మున్నూరు కాపు జాతి మా నాగలి గోసపడతా ఉన్నది, మా జాతిని తక్కువగా చూపిస్తూ ఉన్నారని, మా నాగలి గోసపడతా ఉన్నది, మా అస్తిత్వాన్ని మరి ఈరోజు తుడిచివేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు మా కండువ గర్జించాల్సిన కండువ ఈరోజు బాధపడతా ఉన్నది, మా జాతిని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారని, 3 నూర్లు ఉండే మా మున్నూరు కాపు జాతిని 12% జనాభాను ఈరోజు 3.8%, 3.9% అని 3%గా తగ్గించడాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాము. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మా మున్నూరు కాపులను అణిచివేస్తూ ఉంది, మా సంఖ్యను తక్కువగా చూపిస్తూ ఉంది, మా జాతులను తగ్గిస్తూ ఉంది. 2018 ఎన్నికలకు ముందు 28 లక్షల జనాభా ఉన్నటువంటి మున్నూరు కాపు ఓటర్లు, నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, మున్నూరు కాపు ఓటర్లు 28 లక్షలు ఉన్నటువంటి మున్నూరు కాపు ఓటర్లు ఈరోజు 2026లో 13 లక్షలుగా చూపించడం అనేది మా జాతిపై దాడినటువంటి, మా మున్నూరు కాపు జాతిపై జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా రమేష్ హజారి అన్నగారి ఆధ్వర్యంలో, మా తొడి ప్రవీణ్ అన్నగారి ఆధ్వర్యంలో, మా గాల అనిల్ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో, మా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం అన్నగారి ఆధ్వర్యంలో మరి రాబోయే కాలంలోనే ఒక 10 లక్షల మందితో మున్నూరు కాపు సింహగర్జన నామకరణ సభ, పటేల్ నామకరణ సభతోని మేము పేరు చివరన పటేళ్లను చేర్చుకొని మా జాతి అస్తిత్వం ఇది అనే విధంగా ఒక కుటుంబ సర్వేను జిల్లాల వారీగా చేయబోతా ఉన్నాము. మా జనాభాను మేమే లెక్కించి చెప్పబోతా ఉన్నాము, ఇది మా జనాభా అని చెప్పి. దీనికి ఖచ్చితంగా మా జాతి బిడ్డలందరూ సహకరించాలని కోరుకుంటూ, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.